మెడ నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి దాని యొక్క వివరాలు అంటే మనం ఏం చూస్తామంటే మెడ నొప్పి నుంచి పాకుతూ చేతి నుంచి భుజానికి ఇట్లా మొత్తం చాలా పెద్ద ఇబ్బందిగా మారుతూ ఉంటుంది ఈ మెడ నొప్పి అనేది. ఈ నేపథ్యంలో అసలు మెడ నొప్పి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెడ నొప్పికి కారణాలు ఏంటి, అండ్ అట్లానే ఈ మెడ నొప్పికి మనకి రోబోటిక్ సర్జరీ ఎప్పుడు చేస్తారు వంటి విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సునీల్ దాచేపల్లి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ మరియు అట్లానే స్పోర్ట్స్ సర్జన్. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు మెడ నొప్పి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి? ఫెంటాస్టిక్. అంటే ఇప్పుడు మీరు మంచి టాపిక్ తీసుకున్నారమ్మా. ఇదివరకు ఏంటంటే మెడ నొప్పికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే మెయిన్ అరుగుదల, పెద్ద వయసు అయితే, చిన్న వయసు అయితే ఇంజురీ, ఆర్ ఏదైనా బరువు ఎత్తితే డిస్క్ బల్జ్ అంటాం. డిస్క్ బల్జ్ మనం వినుంటాము. ఇది కామన్ కారణాలు ఉండే ఇదివరకు. దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ 20 years ago. కానీ ఇప్పుడు కామన్ కారణం ఏంటి తెలుసా అండి? ఫోన్. మీరు ప్రపంచంలో మన ఎవరన్నా చూడండి, ఇప్పుడు బయట నడుస్తూ వీధిలో వాచ్మన్ నుంచి ఎవరు చూసినా ఎవ్రీబడి ఈజ్ బిజీ లైక్ దిస్. మెడ అంతా కిందికి, బాడీ అంతా కిందికి. దట్ ఈస్ వన్ మేజర్ కాజ్. సెకండ్ థింగ్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కామన్గా ఎవరున్నారు? టెక్ ఎంప్లాయీస్ అందరు, ఐటీ లేదంటే బ్యాంక్, అందరూ కూర్చొని మొత్తము. అంటే దీన్ని ఎర్గనామిక్స్ అంటారు. చాలామందికి అవగాహన లేకుండా ఏం చేస్తున్నారంటే తలంతా బాడీ అంతా ముందుకు పెట్టి కింద పెట్టడము. అండ్ ఇంకా కోవిడ్ టైంలో మనం ఏం చూసాము, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి ఏం చేస్తున్నారు అందరూ, ల్యాప్టాప్ అంటే నిజంగా ల్యాప్లో పెట్టుకుని చేస్తున్నారు. సో దాంతో నేను అంతా ముందుకు వంగటం, ఇంట్లో కొంచెం సౌకర్యాలు లేకపోయేసరికి మంచం మీద గోడల కింద కూర్చోవడం. దీనివల్ల ఏంటంటే ప్రొలాంగ్డ్గా ముందుకి వంగి చేస్తున్నారు. ఆర్ ఫోన్, అబ్సల్యూట్లీ మెయిన్గా ఫోన్ అండి. ఇవన్నీ ముందుకు వంగేసరికి ఏమవుతుందంటే మనకి ప్రాబ్లము మెయిన్ ఈ వాట్ యు కాల్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇప్పుడు ఇట్లా కూర్చొని ఇట్లా కిందికి చేసుకోవడం ఇవన్నీ. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ మెడ నొప్పులు. ఓకే, సో మీరు అన్నట్టు దీనితో పాటు కార్ డ్రైవింగ్ కూడా చేస్తుంటారు చాలా మంది. ఇప్పుడు ఫోన్ పట్టుకోవడమే కాదు, కార్ డ్రైవింగ్ ఈ మధ్యన కొంచెం డ్రైవింగ్ జాబ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా పెరిగారు. వాళ్ళకు కూడా ఈ నెక్ పెయిన్స్ అండ్ మొత్తం స్పైన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి డాక్టర్. అబ్సల్యూట్లీ మేడం. ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే కరెక్ట్ పాస్చర్. మేమేమంటాం అంటే ఎర్గనామిక్స్ ఈజ్ సైన్స్ ఆఫ్ వర్క్. మనం కూర్చునే విధానము, మనం నుంచునే విధానము, జాగ్రత్తలు తీసుకోవడం. ఇప్పుడు మీరు అన్నారు కార్ డ్రైవర్ అని, ఇప్పుడు చాలామంది పెరిగారు. అందరేంటి, కొంతమంది ఎత్తు తక్కువ ఉంటే ముందు కొంగి. తర్వాత ఇంకా మీరు హైదరాబాద్లో చూస్తే బైకర్స్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో కూకట్పల్లి ఒక మూల ఉంటారు, ఇంకెక్కడికో వెళ్ళాలి. ఆ ట్రాఫిక్లో గంటన్నర బైక్స్ లేటెస్ట్ చూసారు ఎట్లున్నాయో, స్పోర్ట్స్ బైక్స్. అంటే ఆల్మోస్ట్ ఇక బైక్ మీద పడిపోయి ఉంటారు. సో ఇట్లా ముందు కొంగి అవన్నీ డిజైన్ చేసింది స్పోర్ట్స్ కోసం. ఇప్పుడు ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ అంటే యాక్చువల్లీ ఇట్లా ఉండాలి. ఇప్పుడు హార్లీ డేవిసన్ అంటాం, దాంట్లో కొన్ని బైక్స్ ఉంటాయి లాంగ్ రేంజ్. మీరు అవి చూస్తే హ్యాండిల్స్ ఇట్లా ఉంటాయి. అంటే అది కూర్చోవడమే ఇట్లా మంచిగా ఇట్లా స్ట్రైట్గా కూర్చొని గంటల తడబడి నడిపించచ్చు. ఇప్పుడు మన డిజైన్ చేసిన ఇక్కడ బైక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ముందుకి. సో దాంతో మెజారిటీ నొప్పులు వస్తున్నాయి. ఓకే, సో డాక్టర్ గారు, అసలు మెడ నుంచి స్టార్ట్ అయ్యి చేతికి ఈ ఎండ్ ఆఫ్ ద థంబ్, ఈ ఫింగర్ వరకు కూడా వస్తూ ఉంటుంది కదా నొప్పి, దానికి కారణం ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు మనకేంటంటే కామన్గా ఈ ప్రాబ్లమ్స్, ఈ మెడ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే నొప్పి, కొంచెం నొప్పులు రావటము. దాని తర్వాత ఏంటంటే ఈ బోను దాని దగ్గర కొన్నిసార్లు ఆర్థరైటిస్ వల్ల కానీ, లేకపోతే డిస్క్ బల్జ్ అంటాం. చిన్న వయసు ఏంటంటే ఆ డిస్క్ అనేది వెనక్కి, అంటే ఆ పాస్చర్ వల్ల ఏమవుతుందంటే ఆ డిస్క్ వెనక్కి వెళ్తూ ఉంది. అది వెళ్ళి వెనకాల నరం ఉంటుంది. ఇప్పుడు మెదడు నుంచి వచ్చే పెద్ద నరాన్ని మనం స్పైనల్ కార్డ్ అంటాం. దాని నుంచి పాయల్లాగా రెండు చేతులకి, కాళ్ళకి, బాడీ అంటే ఈక్వల్గా పాయలు వస్తుంటాయి. ఒక్కొక్క ఏరియా ఒక్కోటి. ఇప్పుడు బొట్టు వేలుకి ఒకటి, చిటికిన వేలుకి ఒకటి, లేదా చూపుడు వేలు కూడా అట్లా డిఫరెంట్ పాయల్లాగా వస్తాయి. ఏదైతే ఆ లెవెల్లో నొక్కుద్దో, ఇప్పుడు బొటన్ వేలుది ఇక్కడ పై నొక్కితే ఒక లెవెల్కి వస్తుంది, చూపుడు వేలుకి అట్లా. సో ఈ ప్రెషర్ వల్ల ఏంటంటే ఆ నరాన్ని నొక్కుకొని మనకి కామన్గా ఏంటంటే ఈ నర్వ్ కంప్రెషన్ అంటాము. సో ఇది ఎట్లా అంటే కరెంటు తీగలాగా మీరు ముట్టుకోగానే షాక్ కొట్టినట్టు ఇప్పుడు ఈ బయటికి ఏదైతే వచ్చిందో ఎక్స్ట్రా బోన్ కానీ డిస్క్ కానీ, సో దాంతో ఏమవుద్దంటే ఈ నరం అంతా లాగటము. దిస్ ఈజ్ కాల్డ్ రాడికులోపతి. మీరు ఆ స్టేజ్ దాకా వచ్చారంటే మీరు తొందరపడాలి. ఎందుకు అంటే ఇంకా ఎక్కువ అవుతుంటే ఏమవుతుందంటే ఆ నరం కంప్రెషన్ ఎక్కువయ్యి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు. సో ఇట్లాంటిది మీకు మెడ నుంచి చేతి దాకా వచ్చి చేతులు మొద్దుబారటము, వీక్నెస్ లాగా ఉందంటే వెంటనే మీ లోకల్ డాక్టర్కి, ఎస్పెషలీ ఆర్థోపెడిక్స్ ఆర్ స్పైన్ స్పెషలిస్ట్ సంప్రదించండి.
డాక్టర్ గారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఈ అంశాన్ని. అసలు ఫస్ట్ ఇట్లా నొప్పి రాగానే ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మెడ నొప్పి అనేది పలు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆడుతూనో ఏదో ఇంజురీ అయి ఉంటుంది. సో ఇంజురీస్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికి సజెస్ట్ చేసేది ఐస్ కూడా ఎక్కువసేపు పెట్టకూడదు, 5 నిమిషాలే. ఎక్కడైతే ఉందో కొంచెం లైట్గా ఆయింట్మెంట్ రాసుకుని ఐస్ పెట్టడం, అట్లా యూజువలీ ఫస్ట్ 2 days అయితే ఐస్. అదే ఇది చాలా రోజుల నుంచి ఉంది, హీట్ పెట్టాలి మనం. అంటే ఇప్పుడు వేడి నీళ్ళ బ్యాగ్ పెట్టొచ్చు, లేటెస్ట్గా మనకి సిలికాన్ జెల్స్ దొరుకుతున్నాయి, అది వేడి నీళ్ళ ముంచి తీసినప్పుడు ఆ జెల్ పెట్టొచ్చు. ఇదేంటంటే అక్కడ ఉన్న మజిల్స్ రిలాక్స్ చేస్తుంటాయి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సింపుల్ రెమెడీస్, ఐస్ కానీ హీట్ కానీ ప్రొలాంగ్డ్ అయితే. దాని తర్వాత ఆల్టర్నేట్ థెరపీ అంటాం, కొన్నిసార్లు ఐస్ కొన్నిసార్లు హీట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ట్రై చేస్తాము. నెక్స్ట్ సింపుల్ ట్యాబ్లెట్స్, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకోకండి. కొన్నిసార్లు 1-2 ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ కూడా కొంతమంది కిడ్నీ సమస్యలు వచ్చినాయి. సో అందుకని వీలంత వరకు అవాయిడ్ చేయండి. సింపుల్ ట్యాబ్లెట్స్ లైక్ పారాసిటమాల్, ఆయింట్మెంట్ అండ్ రెస్ట్. ముఖ్యంగా ఏంటంటే ఆ ఏరియాకి రెస్ట్ ఇవ్వాలి మీరు. అది ట్యాబ్లెట్లు వేసుకొని మళ్ళీ అదే పని చేస్తుంటే పెరగవచ్చు. సో ఈ చేసుకుంటూ యూ కెన్ కన్సిడర్ ఫిజియోథెరపీ, సింపుల్ థింగ్స్ ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అవుతుంది మీ డాక్టర్ని సంప్రదించండి. అంతేగాని ఇప్పుడు లాస్ట్ స్టేజ్ల దాకా, ఇప్పుడు చేతుల దాకా లాగేసి మొద్దుబారటము, దాని తర్వాత వీక్నెస్ వచ్చింది అంటే నరాల్లో చాలా చేంజెస్ వచ్చినాయి, వెనకకి వెళ్ళకపోవచ్చు. కొన్నిసార్లు చెయ్యి మొద్దుబారింది, మీరు చాలా లేట్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఎంత చేసినా కానీ మొద్దుబారింది మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, దాన్ని ఇంకా ఎక్కువ కాకుండా ఆపగలరు. సో అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనము అందరూ ఆలోచించేది నాకేమైద్ది. గుర్తుపెట్టుకొని మనం మనుషులం, ఎవరికన్నా కావచ్చు. నెక్స్ట్ అశ్రద్ధ, చూద్దాంలే. ఇదేంటంటే ఫస్ట్ ఇప్పుడు అర్లియస్ట్ తెలుగులో ఒక సామెత ఉంది, ఇది మొక్కై వంగంది మానై వంగదని. సో అందుకని లేట్ దాకా తెచ్చుకుంటే లేట్ ప్రాబ్లమ్స్. సింపుల్ అనుకోండి, ఇనీషియల్ రెస్ట్, సింపుల్ ట్యాబ్లెట్స్, ఎక్సర్సైజ్ తోటి సెట్ అయిపోయే ఛాన్సెస్ 90% ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుందాం. మెడ నొప్పికి రోబోటిక్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? ఇప్పుడు లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీ అనేది రీసెంట్గా వచ్చిందండి, లాస్ట్ ఒక 5 years నుంచి. అండ్ ఇదివరకు కాలంలో ఏంటంటే నావిగేషన్ అనేవాళ్ళం. ఆ నావిగేషన్ అనేది స్పైన్కి, జాయింట్స్కి. ఇప్పుడు నేనేంటంటే జాయింట్ రిప్లేస్మెంట్స్ అండ్ లిగమెంట్ సర్జరీస్ కూడా రెగ్యులర్గా చేస్తుంటాను. సో ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్ సర్జరీ మేము ఎక్కువ జాయింట్ రిప్లేస్మెంట్ దానికి వాడుతున్నాము, నావిగేషన్ ఏమో స్పైన్కి వాడతాము. ఇప్పుడు రోబోటిక్స్ కూడా స్పైన్లో వస్తుంది. ఇప్పుడు స్పైన్లో మెయిన్గా చేసేది ఏంటంటే అండి, లేటెస్ట్గా మినిమల్లీ ఇన్వేజివ్ అంటాం. అంటే ఇదివరకు పెద్దగా కట్ చేసేవాళ్ళం. పాతకాలంలో ఏమనేవాళ్ళంటే బిగ్ సర్జన్ మేక్స్ బిగ్ కట్స్, అంటే మీరు ఎంత సీనియర్ అయితే అంత పెద్దగా చేస్తారని. ఇప్పుడు అట్లా కాదు, బిగ్ సర్జన్ మేక్స్ స్మాల్ కట్స్. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంత చిన్నగా చేస్తే అది మంచిదని. సో అదొకటి మినిమల్లీ ఇన్వేసివ్ అంటాము. దాని తర్వాత మైక్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎండోస్కోపిక్, అంటే చిన్న ఘాటు, అంటే కెమెరా పంపిస్తాం లోపలికి, ఆ కెమెరా తోటి చేయొచ్చు, ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాము. నావిగేషన్ అంటే పెద్ద పెద్ద కట్స్ లేకుండా మనం ఏంటంటే కంప్యూటర్ సహాయంతో మెజారిటీ ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరన్న రోబోటిక్స్ మోర్ ఇంటూ జాయింట్ రిప్లేస్మెంట్స్. ఇప్పుడు నేను మోకాళ్ళ మార్పిడి రెగ్యులర్గా చేస్తాను. ఇప్పుడు చాలామందికి భయం ఏంటి, అమ్మో మోకాళ్ళ మార్పిడి అంటారు. ఎందుకు అమ్మో అంటారు తెలుసా మీకు? ఫిజియోథెరపీ అంటే భయపడిపోతారు. ఇప్పుడు ఆపరేషన్ తర్వాత చాలా నొప్పులు ఉంటాయి, నాకు ఫిజియోథెరపీ ఒక 4 రోజులు చేయాలి, ఏడుస్తూ ఉంటారు. అది నిజము. ఇప్పుడు మనం చూస్తే అండి, నేను 2003లో లండన్కి వెళ్ళాను. ఇప్పుడు 2013లో ఇండియాకి వచ్చాను. నేను లండన్కి వెళ్ళిన టైంలో 2003లో ఆన్ అన్ యావరేజ్ నెలకి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అప్పుడు మీరు చూస్తే నెలకి మ్యాక్సిమం అంటే 100-150 జాయింట్ రిప్లేస్మెంట్ అయ్యాయి నెలకి. ఇప్పుడు ఎన్నో అవుతున్నాయి గెస్ చేయండి, లక్షల్లో అవుతున్నాయి. అంటే ఎన్నో సెంటర్స్ వచ్చాయి ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్. అంటే ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అవగాహన, రెండోది ఏంటంటే దాని వల్ల వచ్చిన బెనిఫిట్స్. ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే ఫస్ట్లో భయం వేసేది, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది చేసుకోకపోతే ఫ్యూచర్ లేదు. ఇప్పుడు నేను అందరికి ఒకటి చెప్తానండి, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఆఖరి రోజు వరకు బాత్రూమ్ మనంతట మనం వెళ్ళాలి. మంచంలో పడిపోయి మన ఎవడో ఎత్తుకొని తీసుకెళ్ళి బాత్రూమ్కి వెళ్ళటము, బెడ్ ప్యాన్లు ఉండకూడదు. నాకు చాలామంది వచ్చారు పెద్దవాళ్ళు 85 ఆ స్టేజ్లో వచ్చి ఏడ్చి ఏదో చేసే బాబు మా ఆపరేషన్ అంటారు. కానీ ఆ టైంలో వాళ్ళకి ఫిట్నెస్ లేదనుకోండి, మేము ఆపరేషన్ చేయలేం. అంటే వాళ్ళ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది.
సో అందుకే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీ డాక్టర్ని సంప్రదించి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం అంటే ఇంకొక డాక్టర్, మీకు డౌట్ ఉంది అంటే ఇంకొక డాక్టర్ని సంప్రదించండి. 1, 2, 3, 4 మీ ఇష్టం, ఎన్నన్నా ఒపీనియన్స్ తీసుకోవచ్చు. మన భారతదేశంలో బ్యూటీ అది. నేను లండన్లో 10 సంవత్సరాలు చేశాను. అక్కడ మీరు నన్ను కలవాలంటే 6 నెలలు పడుతుంది, ఇక్కడ 6 నిమిషాలు పడుతుంది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. మనకేంటంటే మంచి బెస్ట్ పాసిబుల్ కేర్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆర్ అవర్స్లో దొరుకుతుంది మనకి. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖర్చు కూడా పెద్దగా ఉండదు, కన్సల్టేషన్ 100లో ఉంటుంది. మీరు అదే అక్కడ డాలర్లో పౌండ్లలో పెడితే వేలల్లో ఉంటుంది. సో ప్రతిదీ చాలా తక్కువ మనకి రేటు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మొన్న ఒక పేషెంట్ సింగపూర్ నుంచి ఫోన్ చేశారు ఆపరేషన్ కోసం, కీహోల్ సర్జరీ చేస్తాను. అయితే నన్ను అడిగారు చాలా కాంప్లెక్స్ ఆపరేషన్, ఎంత అవుద్దంటే మ్యాక్సిమం అంటే 2 లక్షలు అవుద్దండి అని చెప్పాను. సరే తర్వాత ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి మాకు ఇన్సూరెన్స్ ఉందండి అక్కడే చేసుకుంటా అన్నారు. ఎంతైంది తెలుసు అక్కడ? 23 లక్షలు బిల్లు పంపించారు నాకు. ఆవిడ తెలుగు ఆవిడే. 2 లక్షలు ఎక్కడ, 23 లక్షలు ఎక్కడ? సేమ్ ఆపరేషను, లోపలేసే పరికరం సేము. నేను వాడేది అమెరికాదే, వాళ్ళు వాడేది అమెరికానే. సర్జన్ కూడా అక్కడ నాలాంటి వాడే. ఇప్పుడు నేను లండన్లో 10 ఏళ్ళు చేశాను, ఇప్పుడు సింగపూర్లో కూడా నాలాంటి వాడే ఉంటాడు. మరి తేడా ఏంటి? సింగపూరు భారతదేశం అంతే తేడా, అన్నీ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇప్పుడు థియేటర్స్ కూడా మా సెటప్లన్నీ ఆల్మోస్ట్ మీకు బయట దేశాలు ఎట్లా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ వై వీఆర్ బికమింగ్ మెడికల్ హబ్. అందుకని నా సజెషన్ అందరికీ ఏంటంటే ప్లీజ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. కానీ నేను ఒప్పుకుంటాను, ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంతమంది దొంగ డాక్టర్లు ఉన్నారు. అంటే సొసైటీలో డాక్టర్లే కాదండి, అన్నిట్లో దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. మీకు నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సెకండ్ ఒపీనియన్. అంతేగాని మిమ్మల్ని మీరు శిక్షించుకుంటూ ఇంట్లో ఉండి లాస్ట్ స్టేజ్ నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని అప్పుడు సొల్యూషన్ చూసుకోవడం బెటర్. డాక్టర్ గారు అసలు రోబోటిక్ సర్జరీ అనేది మెడ నొప్పికి మీరు అసలు ఎప్పుడు సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు? ఇప్పుడు నిందాక అన్నట్టు మేడం, ఇప్పుడు మెడ నొప్పి ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ 90% అండి వితౌట్ సర్జరీ ఆప్ చేసేయచ్చు. అసలు సర్జరీనే అవసరం లేదు. సింపుల్ మెడిసిన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, పాస్చర్ కరెక్షన్ అంటామండి. సో వీటితోటి అసలు మెజార్ ప్రాబ్లం వెళ్ళిపోద్ది. కొన్ని ఉంటాయి, దానికి ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఫస్ట్, సింపుల్ ఇంజెక్షన్స్. ఇప్పుడు జాయింట్ అరిగిపోతే ఇంజెక్షన్స్ చేస్తాము, నరం దగ్గర డిస్క్ బల్జ్ అయితే ఇంజెక్షన్స్ చేస్తాము. సో అది ఇంకొక 5% వెళ్ళిపోయింది. సో 95% ఆఫ్ ద టైమ్స్ అసలు ఆపరేషన్ అవసరం లేదు. 5% ఉంటాయి. ఎవరికి అంటే నరం బాగా నొక్కుకుపోయి, చేతులు మొద్దుబారిపోయి, లేదా కాళ్ళు మొద్దుబారిపోయి, వీక్నెస్ అంటే ఏదైనా మనం ఎత్తాలి అనుకుంటే అది వీక్నెస్, ఎత్తలేని పక్షంలో అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఆ నరం మీద ప్రెషర్ పెరుగుతుంది. మనం ఫస్ట్ ఆ ప్రెషర్ తీసేయాలి. ఎట్లా తీయాలి? సో అందుకని మనము ఇంజెక్షన్ ట్రై చేసాం, ప్రెషర్ తీయడానికి కుదరలేదు, అప్పుడు ఓపెన్ చేసి ఏదైతే ప్రెషర్ పెడుతుందో దాన్ని పక్కకి తీయాలి. సో దట్ ఈస్ వేర్ ఇందాక నేను అన్నట్టు మైక్రోస్కోపిక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ, తర్వాత నావిగేషన్ సర్జరీ, ఇది కామన్గా చేస్తాము. రోబోటిక్ అనేది ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ స్లోగా పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇన్ స్పైన్ ఆల్సో. ఓకే. సో మెడ నొప్పికి రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత నార్మల్ పర్సన్కి అసలు లైఫ్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమొద్దంటే అండి, మనకి ఇన్ని రోజులు ఆ ప్రెషర్, నరం మీద ప్రెషర్ పడేసరికి ఏమవుతుంది, అదంతా కూడా వాళ్ళు డైలీ కార్యక్రమాలు చేయలేరు. ఇక అదే ఆలోచన వాళ్ళకి. నిద్ర పట్టదు, పడుకున్నా సరిగ్గా నిద్ర ఉండదు, దాంతో స్ట్రెస్ పెరుగుతుంటుంది, దాంతో యాంగ్జైటీ, ఇవన్నీ ఒక సైకిల్ లాగా. సో దాంతో అసలు మనశ్శాంతి ఉండదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడా ఈ జీవితం ఏంటి అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఒక ప్లగ్ తీసినట్టు మనం ఈ ప్రాబ్లం తీసేస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చాలా రిలీఫ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ప్రాపర్ ఇండికేషన్కి సర్జరీ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. సో రోబోటిక్ సర్జరీకి కాస్ట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ పేరే చాలా ఫ్యాన్సీగా ఉంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని బాధపడి భయపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. లేదండి, అంటే చాలా మినిమల్, థౌజండ్స్లో ఉంటుంది. నెంబర్ 1, థౌజండ్స్, నాట్ ఈవెన్ ల్యాక్స్. ఇప్పుడు నేను అదే చెప్తాను కదండి, మనం అంటే దిస్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియా. బయట దేశాలు ఇంకా చాలా ఎక్కువ. ఇప్పుడు నేను సేమ్ అక్కడ యూకేలో చేసి వచ్చాను, యూఎస్లో చేసి వచ్చాను, అక్కడ ఖరీదు చాలా ఎక్కువ. బట్ మన భారతదేశంలో చాలా తక్కువ ఖరీదు. ఇంకొకటి అందరికీ ఒకటి చెప్తాను ఏంటంటే,
అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి జాయింట్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి అంటే నొప్పులు చాలా తక్కువ ఉంటాయి, కటింగ్ చాలా తక్కువ ఉంటుంది, మనం 4 గంటల్లో నడవచ్చు. అండ్ దాని తర్వాత ఏంటంటే బెండింగ్ 2 వారాల్లో చాలామంది కర్రలు ఏమీ లేకుండా నడుచుకుంటూ వచ్చారు నా దగ్గరికి రోబోటిక్ మోకాలు మార్పిడి తర్వాత. అంటే నేను గత 1.5 yearలో ఒక 800 రోబోటిక్ చేశాను జాయింట్ రిప్లేస్మెంట్స్, 1200 నాన్ రోబోటిక్ చేశాను రేషియో. ఓకే, అండ్ నాకు ఈజీగా తెలుసు ఆ పేషెంట్ వస్తుంటేనే అర్థమైపోద్ది రోబోటిక్ నాన్ రోబోటిక్. మంచిగా 2 వారాలు నడుచుకుంటూ వచ్చేస్తుంటారు, నొప్పులు ఉండవు, కంప్లైంట్స్ ఉండవు. ఎట్లా ఉన్నారు? చాలా బాగుంది డాక్టర్, చాలా భయపడ్డాము కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఫిజియోథెరపీ ఎలా ఉంది? చాలా ఈజీగా వస్తుంది మూమెంట్. అంటే రోబోటిక్ సర్జరీతో డెఫినెట్లీ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి అందరికీ ఏం చెప్తానంటే, ఇప్పుడు సింపుల్ థింగ్ మినిమల్ వేలల్లో ఉన్నది అంటే మన కోసం మనం ఖర్చుకు పెట్టుకోకపోతే ఇంకెందుకు సంపాదించి. సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు డబ్బులు ఉన్నాయండి, మారుతి కారు కొంటాం, బెంజ్ కారు కొంటాం. ఎవడన్నా ఇప్పుడు బెంజ్ కారే కొనుక్కుంటారు, ఎందుకు? సేఫ్టీ ఫీచర్స్ అట్లా. అంటే మారుతి తక్కువ నేను అనట్లేదు, మన స్తోమత బట్టి మనం చేసుకోవాలి. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే ఇప్పుడు ఈ రోబోటిక్ అనేది సింపుల్, చాలా మినిమల్ డిఫరెన్స్లో ఉంది. అట్లాంటప్పుడు ఎందుకు పెట్టుకోకూడదు? ఇప్పుడు కొంతమంది వాదిస్తారు రోబో పనిచేయదని. అంటే ఎట్లా అంటే ఇది అందని ద్రాక్ష చేయదంటారు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఉన్నారు రోబో అసలు పనిచేయదంటారు. ఎందుకు పనిచేయదు? ఆ డాక్టర్ దగ్గర రోబో లేదు, అది ఖరీదు ఎక్కువ, ఆయన కొనలేనప్పుడు ఏమంటాడు? అది పనికిరాదంటాడు. అది సో అందుకని మనం చూడాల్సింది ఏంటంటే లిటరేచర్. ఇప్పుడు మనకి సైన్స్ ఏం చెప్తుంది, అండ్ ఇప్పుడు ఈ పేషెంట్స్ ఇప్పుడు 800 మంది అన్నాను కదా, సో వాళ్ళందరి మేము తీసుకుంటున్నాం, డేటా కలెక్ట్ చేస్తాం, అసలు ఎట్లా ఉంది డిఫరెన్స్ అని. దాన్ని బట్టి మేము కూడా పేపర్ ప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మెడ నొప్పిలో రకాలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు కదా, అంటే ఏంటి, దానికి ఎటువంటి చికిత్స ఉంటుంది? ఫెంటాస్టిక్, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఒక కామన్గా అనేస్తారు అందరూ. నాకు 25 year old కూడా వచ్చి, అంటే చిన్న వయసు వాళ్ళు కూడా నాకు స్పాండిలైటిస్ ఉండంటారు. అసలు స్పాండిలైటిస్ అంటే అర్థం ఏంటంటే అరుగుదల. ఇప్పుడు మనకి ఏంటంటే మనం స్పైన్ చూస్తే ఏంటంటే అన్ని జాయింట్స్ అరిగిపోతూ ఉంటే దాన్ని స్పాండిలైటిస్ అంటాం. సో కామన్గా నెక్ పెయిన్ అనుకోండి నాకు స్పాండిలైటిస్ అనేస్తారు. కొన్ని చోట్ల అంటే వాళ్ళకి డాక్టర్లు కూడా చెప్తారు నీకు స్పాండిలైటిస్ వచ్చేసిందని. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఏంటంటే బాగా ఒక వయసు వచ్చి ఆ జాయింట్స్ ఏదైతే ఉంటాయో మెడలో అవన్నీ అరిగిపోతుంటే కటకట శబ్దాలు, ఎక్కువ బోన్ ఫామ్ అయి నర మీద ప్రెస్ అవుతుంటుంది. సో మీరు అన్నట్టు ఇందాక చెయ్యంతా లాగటము, ఇది సర్వైకల్ యాక్చువల్ స్పాండిలైటిస్. కానీ మిగతా కారణాలు నెక్ పెయిన్కి ఏంటంటే డిస్క్ బల్జ్ అంటాం. అంటే ఇప్పుడు మెడలో ఏంటంటే డిఫరెంట్ బోన్స్ ఉంటాయి, మధ్యలో మనకి కుషన్ లాగా డిస్క్ అంటాం. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఇల్లు కట్టినప్పుడు మన ఇటుకల మధ్యలో సిమెంట్ ఉంటుంది, ఆ టైపు. సో ఆ డిస్క్ అనేది ఏంటి, కుషనింగ్ కోసం. ఇప్పుడు సడన్ జరకులు వచ్చినా, బాడీ కదిలినా, ఆ స్పైన్ అంతా స్ట్రైట్గా ఉంటుంది, కుషనింగ్. ఇదేంటంటే జెల్లీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకోకుండా గట్టిగా బరువులు ఎత్తాం, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో సూట్ కేసులు ఎత్తాం సడన్గా, కొంతమంది సడన్గా పెయిన్స్ వస్తుంటాయి. అది ఎందుకంటే బాడీలో ప్రెషర్ ఎక్కువయ్యి ఈ డిస్క్ అనేది ఎటు పోవాలో తెలియక వెనక్కి కొంచెం గ్యాప్ ఉంటే అటు వెళ్ళిపోద్ది. అది వెనక్కి వెళ్ళంగానే వెనకాల పెద్ద నరం ఉంది, దానికి టచ్ అవుద్ది. అందుకని మనకి సివియర్ పెయిన్, సడన్గా షూటింగ్ పెయిన్ మెడ నుంచి చేయికి వస్తుంది, లేదా నడుము నుంచి కాలుకి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్ బల్జ్. అంటే ఇనీషియల్ స్టేజ్ వెనక్కి వెళ్ళింది, కొన్నిసార్లు రెస్ట్ తీసుకుంటే దానికి అది సెటిల్ అయిపోద్ది. కొంతమంది ఏంటంటే రెస్ట్ తీసుకోక అది కొంచెం పెరుగుతుంటుంది. సో దాన్ని డిస్క్ ప్రొట్రూషన్ అంటాము. ఇంకా ఎక్కువ బయటకు వస్తే ఎక్స్ట్రూషన్ అంటాం, అంటే బయటకు వచ్చి ఇక పడిపోతుంటుంది. సో ఆ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా అది వెనక్కి వెళ్ళటానికి కుదరదు. బట్ అప్పుడు కూడా నేను చాలామంది చెప్తాను, మీరు ఆపరేషన్ కోసం పరిగెత్తే అవసరం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ అండి. ఇప్పుడు ఆ రెస్ట్ అనగానే ఏం చేస్తారు, బళ్ళలు రాళ్ల మీద పడుకుంటారు, అది కూడా కష్టము. మామూలు మంచము అండ్ దాని మీద ఏంటంటే పరుపు కింద ఒక 4 ఇంచుల కాయిరు, లేదంటే 3 ఇంచుల కాయిరు, 3 ఇంచుల ఫోము, 6 to 8 inches ఈజ్ ఫైన్. మనం కొన్ని పరుపులు చూస్తాం 16 ఇంచులు ఉంటుంది, దాంట్లో పండుకుంటే ఏమవుద్దంటే మనం బేబీలాగా అయిపోతాం, అంటే ఇట్లా గూనిలాగా వస్తుంది. సో మళ్ళీ పాస్చర్ పోయింది. మనం ఏంటంటే ఎప్పుడు పాస్చర్ మెయింటైన్ చేసినా కూర్చుంటే చెవులు భుజాల మీద ఉండాలి, పడుకుంటే బాడీ ఏంటంటే ఆ కర్వ్స్ ఉంటాయి మెడ దగ్గర నడుము దగ్గర, ఆ కర్వ్స్కి తగ్గట్టు మనకు ఆ పరుపు ఇమిడిపోవాలి. సో మరి రాళ్ళ మీద బలల మీద పండుకుంటే ఏమవుద్ది, మెడ, దాని తర్వాత వీపు, దాని తర్వాత సోల్స్, హీల్స్ దగ్గర ఒక 3-4 పాయింట్ల దగ్గర ఆగుద్ది అంతే బాడీ వెయిట్.
అంటే ఉదాహరణకి మీరు ఒక 80 కిలోలు ఉన్నారంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర 20 కిలోలు పోతుంది. అంటే ఎంత ప్రెషర్ వెళ్తుంది. సో అది ఇదొకటి కామన్. రెండోది ఇంకోటి ఏమడుగుతారు, పిల్లో పెట్టుకోకూడదు అంటారు. అది తప్పు. ఇప్పుడు ఏంటంటే మనం పడుకుంటే బాడీ అంతా మన వెయిట్ అంతా ఈక్వల్గా ట్రాన్స్మిట్ అవ్వాలండి. మీరు చూస్తే మనం స్ట్రైట్ లైన్లో లేము. మెడ దగ్గర కొంచెం వంపు ఉంది, నడుము దగ్గర ఉంది, దాన్ని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వెల్లకిలా అంటాం, స్ట్రైట్గా పడుకుంటున్నాం అంటే మెడ కింద కొంచెం గ్యాప్ ఉంటుంది ఇట్లా, దానికి ఫోల్డెడ్ టవల్ కానీ ఒక సన్న పిల్లో పెట్టుకోవచ్చు. అదే సైడ్ పడుకుంటే చూడండి, భుజము నుంచి దవడ ఇంత గ్యాప్ ఉంది. మీరు ఏం పెట్టుకోపోతే ఏమవుద్ది, తలాడి తిప్పుతారు. సో దాంతో ఏంటి, ప్రెషర్ ఎక్కువైపోయి నొప్పులు. కొంతమంది ఏం చేస్తారు, చేతులు పెట్టుకుంటారు, నిద్ర మధ్యలో చేయి వెళ్ళిపోద్ది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. సో అందుకే నా సజెషన్, మీరు సైడ్ పడుకునే అలవాటు ఉంటే భుజం నుంచి ఇది ఎంత గ్యాప్ ఉందో ఒక పెద్ద పిల్లో కానీ 2 చిన్న పిల్లోస్ పెట్టుకోండి. వెళ్ళకిలా పడుకునేది ఉంటే నార్మల్ చిన్న పిల్లో పెట్టుకోవచ్చు. ఇంకొంతమంది అడుగుతారు, మరి నాకు 2 అలవాటు ఉన్నాయి, స్ట్రైట్గా పడుకొని నిద్ర మధ్య కాదు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్థోపెడిక్ పిల్లోస్ అని వచ్చినాయి. అంటే మధ్యలో ఏమో సన్నగా ఉంటుంది, సైడ్కి పెద్దగా ఉంటాయి. అంటే మనం స్ట్రైట్గా పడుకుంటాము, లెఫ్ట్ సైడ్ తిరిగాము, ఆటోమేటిక్గా అది ఎత్తుంది, రైట్ సైడ్ తిరిగాము ఇటువైపు. సో ఆ టైప్ ఆఫ్ ఆర్థోపెడిక్ పిల్లోస్ విల్ హెల్ప్ ఎ లాట్. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ఆర్థోపెడిక్ ఫ్రెండ్లీ ఫోమ్స్ వస్తున్నాయి, మ్యాట్రిసెస్ వస్తున్నాయి కదా, అవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఆ రాళ్ళు రప్పల కన్నా ఇది చాలా బెటరు. కాకపోతే అది అతిగా కూడా చేయకూడదు. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే అండి, మెమరీ ఫోమ్ అంటాం. ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్గా ఆర్థోపెడిక్ పిల్లోస్ కానీ మ్యాట్రసెస్ కానీ చాలా వరకు అంటే ఈ కాయిర్ ఫోము, మెమరీ ఫోమ్ అంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉండి, ఇప్పుడు మీరు ఉదాహరణకి అక్కడ చేయి పెట్టారు, మీ చెయ్యి అచ్చు అట్లా ఉండిపోద్ది కొద్దిగా టైం. అది ఎందుకు అంటే ఇట్ ఈస్ హెల్పింగ్ యువర్ బాడీ టు కన్ఫర్మ్ టు ద సర్ఫేస్. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు డిఫరెంట్ షేప్స్ సైజెస్ ఉంటారు కాబట్టి ఆ లేదా పిల్లో కానీ మ్యాట్రస్ కానీ అక్కడ ఆగుద్ది. సో మనకి ఏంటంటే యూనిఫామ్గా ప్రెషర్ రిలేట్. అదే అతిగా పెట్టారు మెమరీ ఫోమ్, మళ్ళీ మనం కూలబడినట్టే. ఏది చేసినా బాడీ పడుకుంటే స్ట్రైట్గా ఉండేది చూసుకోవాలి. అండ్ కూర్చొని ఉంటే ఇట్లా చెవులు భుజాల మీద అండ్ అప్రైట్ కూర్చోవాలి. ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏంటంటే బెటర్ మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవాలి. చాలామంది ఏంటి పాదాల కింద పెట్టుకుంటారు, బట్ ఇదేంటి నరం లాగుతుంది, సయాటికా అంటాం. సో అట్లా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే ఆ నరము లాగకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత అసలు పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు జాగ్రత్తలు ఉంటాయా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఎనీ సర్జరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏంటంటే సర్జరీ దాకా వెళ్ళామంటే ఆ ప్రాబ్లము బాగా విషమించింది అంతే. అన్లెస్ అదర్వైజ్ రిక్వైర్డ్ మేము సర్జరీ చెయ్యం. మెజారిటీ ఈ ట్యాబ్లెట్స్ ఫిజియోతో సెట్ చేయడానికి ట్రై చేస్తాం. సర్జరీ దాకా వెళ్ళింది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ప్రాబ్లం తీసాము, మళ్ళీ అది రాకుండా ఉండాలి. ఇప్పుడు మీరు చూసారు ఉదాహరణకి డిస్క్ బల్జెస్ అంటాము, వెంటనే వెళ్ళిపోయి బరువులు ఎత్తడము, అన్నెసరీ ట్రావెల్, ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఇండియాలో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ. మీరు కార్లో కూర్చొని చాలా దూరాలు ఒక 10 గంటలు ప్రయత్నించారు, సో దాంతో మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒకవేళ జర్నీ చేస్తున్నారు, వీలంతవరకు ట్రైన్ ఫ్లాట్గా పడుకోవడము లేదా ఫ్లైట్ తొందరగా వెళ్ళిపోవడానికి ఇట్లాంటివి ప్రయత్నించాలి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీహాబిలిటేషన్, అది చాలా ముఖ్యము. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆపరేషన్ అయిపోయింది, డాక్టర్ చేసాడు అయిపోయింది, కానీ పేషెంట్ దాంట్లో భాగస్వామి అవ్వాలి. పేషెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్. అలా అనుకోగానే వాళ్ళకు ఒక కళలో ఏమొస్తుంది, జిమ్ వెళ్ళిపోవాలని, అట్లా కాదు. సింపుల్ కూర్చొని మెడ ఎక్సర్సైజ్. ఇప్పుడు నేను అవన్నీ యూట్యూబ్లో పెడతాను మామూలుగా, కొద్దిగా ఇంట్రెస్ట్ అంటే నాకేంటంటే కొంచెం జనాలందరికీ కామన్ థింగ్స్ తెలవాలని నేను యూజువల్ యూట్యూబ్లో పెడతాను. అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ అండ్ సింపుల్ ఎక్సర్సైజ్లు పెడతాను. సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయండి, అది ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు. అండ్ నడుము నొప్పి వస్తుంది, బోర్లా పడుకుని ఒక్కటే ఒక ఎక్సర్సైజ్ రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం చేయండి, మీకు వారం రోజులు నొప్పులు మాయమవుతాయి. సో అట్లనే మీరు అన్నట్టు పోస్ట్ సర్జరీ ఫస్ట్ ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేయటము, దాని తర్వాత సర్జరీ చేసిన ఏరియాని తడపకపోవడం. ఇప్పుడు కొన్ని డ్రెస్సింగ్స్ వస్తే అది వేసుకుని కూడా స్నానం చేయొచ్చు అంటారు, కానీ కీడెంచి మీలించాలంటారు కదా. బెటర్ ఏంటంటే చేయకపోవడం బెటర్. అక్కడ కాకుండా మిగతా అంతా చేసుకోండి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ రాకూడదండి. ఏ సర్జరీ అయినా ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే తలనొప్పి. ఎస్పెషలీ ఆర్థోపెడిక్ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. ఓకే
డాక్టర్ గారు మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి, ఈ మధ్యన యువత ఈ యొక్క మెడ నొప్పులతో ఎక్కువగా బాధపడి వస్తున్నారా లేకపోతే పెద్దవారే వస్తున్నారా? ఏ విధంగా ఉంది డాక్టర్ గారు? ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టండి, ఇందాక ఏమన్నాను ఫస్ట్ స్టార్టింగ్లో మనము ఈ ప్రాబ్లమ్స్ అని ఇదివరకు పెద్ద వయసు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు నాకు ఎక్కువ చిన్న వయసు వాళ్ళు వస్తున్నారు. కామన్గా ఈ ఐటీ ఎంప్లాయీస్ మెడ నొప్పి నడుము నొప్పి, సరే వాళ్ళని అర్థం చేసుకుంటాము, ఏంటంటే కూర్చొని పని చేస్తున్నారని. మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఫోన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో అందుకని మీరు ఒకవేళ వాడాల్సి వస్తే అట్లీస్ట్ ఇట్లా పైకి పెట్టుకోండి. లేదు ఇవాళ రేపు మీకు ఏంటంటే ఇవి కూడా దొరుకుతున్నాయి, సపోర్టింగ్ సిస్టమ్, కూసేపెడితే మళ్ళీ చేతులు నొప్పులు వస్తాయి. సో అందుకని అట్లాంటివి చేసుకోవడం బెటరు. అండ్ ఆబ్వియస్లీ అందరు సజెస్ట్ చేస్తారేంటి, అన్నెసరీ ఫోన్ వాడకం తగ్గించాలి. రాసేటప్పుడు కూడా చాలా మంది ఇట్లా గూనిలాగా పెట్టి రాసుకోవడం చూస్తూ ఉంటాం. సో పోస్చర్ కరెక్షన్ అనేది చాలా అబ్సల్యూట్లీ. అంటే అప్పుడు ఏంటంటే టేబుల్ పైకి ఉండాలి. ఇంకోటి మీకు ఏంటంటే ఆ టేబుల్ మీద కూడా కొన్ని స్టాండ్స్ దొరుకుతాయి, దాని మీద పెట్టుకుని అప్పుడు రాసినట్టు చేస్తే ప్రాబ్లం తగ్గుద్ది. డాక్టర్ గారు ఈనాటి కార్యక్రమంలో రోబోటిక్ సర్జరీ మెడకి ఏ విధంగా ఉంటుంది అండ్ అట్లాగనే 99% అసలు రోబోటిక్ సర్జరీ అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేశారు. అలాగే ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకి ఎడ్యుకేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, మెడనొప్పి రాగానే కొంతమంది కంగారు పడతారు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. రెండూ చేయొద్దు. డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే ఏం జరుగుతోంది మీ బాడీలో అనేది తెలియజేస్తారని డాక్టర్ గారు సూచిస్తున్నారు. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.